గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. రైట్, ఈరోజు మనము శ్రావణ్ సార్ వాళ్ళ చేనులో ఉన్నాం. సార్ మన శనగ పంటకి మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఏమేమి వాడిండు అనేది తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మరి మీరు వెస్టీజ్కి సంబంధించినటువంటి గ్రాన్యువల్స్ ఇట్లా వాడిండ్రు కదా, అవును సార్. మరి ఏమేమి వాడిండ్రు, ఎట్లా వాడిండ్రు ఒకసారి వివరిస్తారు సార్? సార్ ఫస్ట్ శనగ వేసేటప్పుడు గ్రానువల్స్ 82 చల్లినాం. ఓకే ఓకే. మళ్ళీ గ్రోతింగ్ కోసం గోల్డ్ ప్లస్ 82. 82 ఓకే, 1 మంత్లో. అవును సార్, 1 మంత్. ఓకే ఓకే. మళ్ళీ ఫ్లవరింగ్ కోసం నానోటెక్ మాస్ 82 కొట్టినాం. ఓకే సార్, ఎట్లా ఉంది సార్ రిజల్ట్, ఎట్లా ఉంది సార్ రిజల్ట్ అయితే ఇప్పుడు మా పక్క చేనులు కూడా లేవు ఇంత మంచిగా, మా చేను హైలైట్ ఉన్నది. ఓకే ముందు ఇంత మంచిగా లేకుండే, ఓకే ఒక 2-3 సంచులు వెళ్తుండే. ఓకే ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి మంచిగా వెళ్తున్నాయి. ఓకే సార్. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అన్ని ఎకరాలకు వాడుతున్నారు ఇక? అవును సార్, 3 ఎకర్స్. ఓకే, చూస్తున్నాం కదా ఇక్కడ సార్ వాళ్ళ శనగ పంట నిజంగా చాలా అద్భుతంగా గ్రోత్ అనేది ఉన్నది. అండ్ కాయ పరిమాణం కూడా చాలా అద్భుతంగా ఉంది. సార్ ఒకసారి ఇక కాయ చూపించండి సార్ ఒకసారి చెట్టుది అక్కడ. ఓన్లీ ఇట్లా ఇట్లా చూడండి. చాలా అద్భుతంగా కూడా ఉంది. ఇంకా ఫ్లవరింగ్ అనేది ఉంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ కాయ కూడా గింజ యొక్క పరిమాణం, సైజు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా కానీ ఆర్గానిక్లో మీకు శనగ విత్తనాలు కానీ శనగలు కావాలంటే ఖచ్చితంగా శ్రావణ్ సార్ని సజెషన్ చేయండి. కేవలం మన వెస్టీజ్ మాత్రమే ఇక్కడ వాడడం జరిగింది. ఏమంటారు సార్, వెస్టీజ్ వాడిన ఇంకేమైనా వేరే కెమికల్ ఏమైతే వాడలేదా? రైట్, చూడండి చాలా అద్భుతంగా ఉంది సార్. మరి అందరు రైతులు వాడచ్చా? వాడచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైనటువంటి శనగ పంట చూస్తున్నాం ఇక్కడ. గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ దిగుబడి వచ్చే ఛాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఎవరికైనా